ఈ ఏరియాలో ఉంటున్నాడా వీడు? బానే సెలెక్ట్ చేసుకున్నాడే. పని అయిపోయినా ఎవరికి తెలియదే. సార్ క్షమించండి సార్, ఇది మీ ఇల్లే, కానీ ఈ పట్టణంలో నాకు యాడుండాలో తెలియలేదు. నా కాడేమో డబ్బులు లేవు, అందుకే ఈడ తలదాచుకున్నా. రేయ్, నేనెవరో తెలుసా? పోలీస్. సారు, మాది ఈ ఊరు కాదు సారు, నిన్నే పట్నం వచ్చిన. రేయ్, నువ్వెవరో నాకు తెలుసురా. మీ ఊర్లో నీ మీద మర్డర్ కేసు నమోదైంది. ఒక అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేసి అక్కడ కుదరలేదని ఇక్కడికొచ్చి చంపాలనుకుంటున్నావా? ఎరా, నిన్నెవరు గుర్తుపట్టలేరనుకుంటున్నావా? సార్ అదేం లేదు సారు. రేయ్, నువ్విక్కడున్నావని నాకెలా తెలిసిందో తెలుసా? నిన్నీ పని చేయమని చెప్పిన మేడమే నాకు చెప్పింది. బాగానే సెలెక్ట్ చేసుకున్నారా ఈ ప్లేస్ని. నిజంగా ఎవరికి డౌటే రాదు. సరే, పద వెళ్దాం. యాడికి సారు? నీకు మేడం గారు ఏదో పని చెప్పారంట కదా, నువ్వు ఆ పని చేసుకొని వస్తే నిన్ను ఈ ఊరు దాటిస్తా. వాట్ డాడ్? నువ్వు చెప్తుంది నిజమా? సీనుగాడు చీర తీసుకొని ఇక్కడికి రావడం రమణమ్మకి తెలుసా? అవును, వాడి నోటితో వాడే చెప్పాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అదిగో మీ అమ్మ షాక్లో ఉండిపోయింది. ఇప్పుడు నీకు చెప్పాను, నువ్వు షాక్లో ఉండిపోయావు. మీరు చెప్పింది మామూలు విషయం కాదండి, చాలా పెద్ద విషయం. ఇన్ని రోజులు మనం చేసింది తప్పు అని తెలియజెప్పిన విషయం. అవునా? ఈ విషయం మన తప్పుని బయటపెట్టిందా? నేనింకా సీనుగాడి సీక్రెట్ని బయటపెట్టిందనుకున్నానే. ఎన్ని రోజులు మనం రవణమ్మకి భయపడుతూ వచ్చాం, కానీ రవణమ్మ దగ్గరే ఇంత పెద్ద లొసుగుందని తెలియలేదు మనకి. ఆ రవణమ్మకి మొత్తం మన గురించి తెలిసి కూడా ఎందుకిక్కడికొచ్చి మీ అక్కతో నిజం చెప్పడం లేదా అని ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. ఎస్ మామ్, అదిక్కడికి వస్తే సీనుగాడు అబద్ధపు వారసుడని అత్తయ్యకి తెలిసిపోతుంది. అప్పుడు అత్తయ్య వాణ్ణి దాన్ని జైలుకి పంపిస్తుందని భయపడి ఆగిపోయినట్టుంది. మనం కూడా ఆ భయంతోనే బతుకుతున్నాం కదా. ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ? ఎందుకు? అదిక్కడికొచ్చినా మన గురించి నిజం చెప్పదని క్లియర్గా మనకి తెలిసిపోయింది కదా. ఓహో, ఇన్నాళ్లకి ఆ రవణమ్మ మనకిచ్చిన అవకాశాన్ని మనం కరెక్ట్గా వాడుకోవాలి. మనకేం అవకాశం ఇచ్చింది? కొడుకు గురించి నిజం తెలిసి సైలెంట్గా ఉందిగా, అదే మనకి రవణమ్మ ఇచ్చిన అతిపెద్ద అవకాశం. దీన్ని అడ్డం పెట్టుకుని మన సీనుగాడిని బయటకు పంపించేయచ్చు. ఆ రవణమ్మని చిన్నిని అడ్డు తొలగించేయొచ్చు.
కానీ ఎలా? ఆ రవణమ్మకి చీర ఎక్కడి నుంచొచ్చిందో తెలిసింది అంటే దానికి నిజమైన వారసులెవరో కూడా తెలుసన్నమాట. అమ్మా అమ్మా, నిజంగా ఇంత పెద్ద నిజం రవణమ్మకు తెలుసుంటుందా? అవునండి, రవణమ్మకి కూతురు మీద అంత ప్రేమ ఉంది అన్నప్పుడు అంతే ప్రేమ కొడుకు మీద కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంది, సీను చెప్పాడు కదా. అందుకే అది అసలు వారసుల్ని బయటపడనివ్వకుండా బయట నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఇది నీ ఊహ లేక నిజమా? రెండూ అదే. హ్మ్? రవణమ్మను వదలకూడదండి, ఆ రవణమ్మను వదలకూడదు. ఇన్ని రోజులు మనమే వారసులం అనుకున్నాం. మీ అక్కని లేకుండా చేస్తే చాలనుకున్నాం. మనం వెళ్లే దారిలో మనం చేసిన ప్రయత్నాలతో మనకి మనమే దారి నిండా ముళ్ళు పరుచుకున్నాం. వంశాంకురం కోసం అడ్డమైన ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు ఆ వంశాంకురం ఎవరో మనకి ఆ రవణమ్మే చెప్తుంది. రవణం ఎందుకు చెప్తుంది? చెప్పిస్తాను. ట్రంప్ కార్డు మన చేతిలో ఉంటే చెప్పక చస్తుందా? కానీ మామ్, ఆ రమణగాడికి ఆ చిన్నీని ట్రంప్ కార్డుగా ఎరవేశావు కదా, వాడు ఈ పాటికే దానిని ఫినిష్ చేసుంటాడు. మరి ఆ రమణమ్మ? అవునవును, వాడు వెళ్ళి ఆ రవణమ్మని చిన్నిని పైకి పంపించేస్తే ఇక కింద మనకి వారసుడి గురించి చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. రమణగాడు చిన్నీనేం చెయ్యకుండా ఆపుతాను. అదిగో అదే ఇల్లు. 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకొని వచ్చేస్తా, మీరీడే ఉండండి. రేయ్, నువ్వు వెళ్ళగానే రారా, నువ్వు వేసేయాల్సింది నన్నే, నన్ను పొడిచేసి వెళ్ళిపో అని రెడీగా ఉంటారనుకున్నావా? వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉంటారు. నువ్వు లోపలికి వెళ్తే బయటికి వస్తావో లేదో కూడా తెలీదు. జాగ్రత్త, పో. అక్క, ఏం చేస్తున్నావు? ముగ్గేస్తా ఉన్నాను. ఏంది ఇది? నువ్వు ముగ్గు పెట్టడేంది? ఏం పెట్టకూడదా? పెట్టొచ్చేగాని ఇప్పుడు కాదు. అక్క, వద్దక్క, నువ్వులే. నువ్వు జస్ట్ లేచి తిరుగుతున్నావంతే. నీకు గాయం పూర్తిగా మానిపోలేదు.
వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు? ఫోన్ కట్ చేస్తున్నాడు అంటే పని మొదలు పెట్టేశాడనమాట. చెప్పండి మేడం. ఏ మధు, వాడెక్కడున్నాడు? ఇంటి బయట కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు మేడం. వాడేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? అదే మేడం, ఏ క్షణమైనా ఇంట్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాడు. అందుకే ఫోన్ కట్ చేస్తున్నాడు మేడం. వాడి ఇంట్లోకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎలాగైనా ఆపు వాణ్ణి. మేడం, ఎస్, నువ్వు విన్నది కరెక్టే. వాడిప్పుడు అక్కడ ఎవ్వరినీ ఏం చేయకూడదు. వెంటనే బయలుదేరి వచ్చేయమను. అలాగే మేడం. బయట ఫోన్ రింగ్ అవుతా ఉండాది, కానీ మడిసి మాత్రం కనిపించట్లేదు. గేటు బయట ఎవరైనా ఉండారేమో. పద చూద్దాం. చూద్దాం పదండి. ఏంటి? నేను వేసేస్తా. నేను సీఏని మాట్లాడుతున్నాను. సరే, నేను చెప్తున్నాను కదా, చెప్తుంటే అర్థం కావట్లేదా? చెప్పిన మాట వినిపించుకోవా? ఏంటి? మేడం గారు ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. నేను వేసేస్తా. రై, వద్దంటున్నానా? మళ్ళీ ఫోన్ చేసి తర్వాత ఏం చేయాలో చెప్తామన్నారు. ఎక్కడ పని అక్కడ ఆపేసి ముందు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఇంకొక్క నిమిషం ఆగుంటే ఒకే తూరి ముగ్గురు పానాలు తీసేసేవాని కదా. రై, చెప్పానా మేడం గారు వద్దన్నారని? వద్దనేదేంది? ఓ తూరు వద్దంటారు, ఓ తూరు వేసేయమంటారు. అంత మీ ఇష్టమేనా? ఏయ్, నోరు లెగుస్తుందేంటి? నేనెవరో తెలుసుగా. అది కాదు సారు, పనైపోయేదాన్ని ఆపేదానికి కారణం ఏంది? ఉండు, ఫోన్ చేస్తాను, మేడంతో మాట్లాడుతూ గాని. ఏమైంది? ఆపాను మేడం. థ్యాంక్ గాడ్. ఇదిగోండి మేడం, వాడితో మాట్లాడండి. హలో, యాందిది? యాదానికి నన్ను ఆగిపోమన్నావు? ఏయ్, నేను చెప్పింది చేయడమే నీ పని, ప్రశ్నలు వేయడం కాదు. కానీ ఇందులో నా పని కూడా ఉండాలి. నీ కోపం నా అవసరం కంటే పెద్దదేం కాదు. నాకు రవణమ్మతో పనుంది. ఆ పనయ్యేంతవరకు నీ పగని పక్కన పెట్టు. వెళ్ళి మందేసి పడుకో. మేడం, నేను వీడిని అక్కడ దింపేసి వెళ్తాను. ఉంటాను మేడం. పద. వజ్రా, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆలోచించాలి. ఆలోచించాలా? పని చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. కానీ పని మొదలు పెట్టాక కేవలం ఆలోచననే అమలు చేయాలి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ. ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో చూద్దాం. అవునా, అంత బాగుందా? అవునమ్మా, నిజంగా చూడీదార్లో చిన్ని చాలా చాలా బాగుంది. అసలు ఆకర్ష్ ఎంత సంతోషపడిపోయాడో తెలుసా? ఫస్ట్ టైం చిన్నిని అలా చూశాడేమో. ఒళ్ళంతా కళ్ళు చేసుకోవడం అనే మాట నువ్వు అంటావే, అలాగే చూశాడమ్మా. నిజంగా ఒక ప్రేమికుడికి తను ప్రేమించిన అమ్మాయిలో
ఏ చిన్న చేంజ్ ఓవర్ కనిపించినా అద్భుతంగానే కనిపిస్తుంది అనుకుంటా. రెగ్యులర్గా వేసే డ్రెస్ మార్చి వేరే డ్రెస్ వేస్తే అద్భుతం. రోజు పెట్టే బొట్టు మార్చి పెడితే అద్భుతం. రోజు పెట్టే కమ్మలు మారిస్తే అద్భుతం. రోజు వేసే గాజులు మారిస్తే అద్భుతం. అంతా అద్భుతమే కదమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏరా, ఇది నీ మనసులో కలిగిన అలజడే కదూ? ఏమోమ్మా, నాకు తెలీదు. కానీ నాకు తెలుస్తుందిరా. ఇంత ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోలేకపోయావు. ఎవరినైనా మనం సొంతం చేసుకునేది ఎందుకమ్మా? వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసమే కదా. మరి చిన్ని నాకన్నా ఆకర్ష్ దగ్గరే ఎక్కువ సంతోషంగా ఉంటుందంటే తనని ఆకర్ష్కి ఇచ్చేయాలి కదమ్మా. ఎవరైనా ఎవరినైనా కోరుకునేది ఎదుటి వాళ్ల సంతోషం కోసం మాత్రమే కాదురా, మనం సంతోషంగా ఉండడానికి కూడా నాన్న. మరి నువ్వు సంతోషంగా ఉన్నావా? లేవు. నువ్వు లేవని నాకు బాగా తెలుస్తోందిరా. నేను డాక్టర్ని కదమ్మా. నాకెలాంటి కష్టం ఉన్నా ఎదుటి వాళ్ళని పలకరించడం అలవాటైపోయింది. మనం సంతోషంగా ఉండడం కోసం మనకి సొంతం కాని వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అనుకోవడం మంచిది కాదమ్మా. అలాంటి లక్షణాలు మనిషికి ఉండకూడదు. రేయ్, నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరకడం వాళ్ళ అదృష్టం రా. నాకొకసారి చిన్నిని చూడాలనుందిరా. నన్నొకసారి చిన్ని దగ్గరికి తీసుకెళ్ళరా ప్లీజ్ రా. వద్దమ్మా, ఇక్కడ చిన్ని మనతో గొడవ పడి వెళ్ళిపోయింది. మనసులోంచి తనకి నా మీదున్న జ్ఞాపకం ఇంకా పూర్తిగా చెరిగిపోకముందే నేను తన ముందుకు వెళ్ళాను. ఆ ఇబ్బంది తన ఫేస్లో ఇంకా కనిపిస్తూనే ఉంది. అయినా తప్పదు కాబట్టి ఆ ఇబ్బందిని బలవంతంగా భరిస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా తన ముందుకొచ్చావంటే తను పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుందమ్మా. సరే, నన్నక్కడికి తీసుకెళ్ళకపోతే పోనీ తన్నైనా ఇక్కడికి తీసుకొని రారా. ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా. సరే, పద భోంచేద్దాం. నేను హాస్పిటల్లోనే తినేశాను, నువ్వు తినే. నేను ఒకసారి శారదాంబ గారి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళింటికా? ఇప్పుడెందుకురా? శారదాంబ గారికి జనరల్ చెకప్ చేయాలమ్మా, అది చేయించి రావాలి. సరే అయితే. బాగుంది. నేనేమో కష్టపడి గూఢాచారి 116లా గొప్ప విషయాన్ని కనిపెడితే నువ్వు గోళ్ళకి రంగేసుకుంటున్నావు, నువ్వేమో గేమ్స్ ఆడుకుంటున్నావు. బాగుంది. ఏదో ప్లాన్ వేస్తాను అని నెయిల్ పాలిష్ వేసుకుంటున్నావా? ఏంటి వజ్రా ఇది? ఇక్కడ అంతా నేనే ఆలోచించాలా? మీరు మాత్రం కూల్గా మీ పనులు మీరు చేసుకుంటున్నారు. వజ్రా, నిన్నే అడిగేది. ఆ రమణమ్మ వాళ్ళని ఇంట్లోంచి బయటికి ఎలా తీసుకొస్తావు? తర్వాత ఎక్కడ మాట్లాడతావు? ఏంటో ఇదంతా ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఎస్ మామ్, డన్. ఏంటి అయిపోయిందా? మాట్లాడేసావా? బేబీ ఏది? షోమి. ఇదిగో ఈ గెటప్ పాతాల భైరవిలోనిది. ఇది ఓకేనా? సెట్ కాదు, బాగోదు. ఏంటి బాగోదు? అయ్యో వజ్రా, అది ఎస్వి రంగారావు గారు, అది ఆయన వేసిన మాంత్రికుడి గెటప్. అది ఎంత ఫేమస్ అయిందో తెలుసా? సాహసం సేరా డింబక రాజకుమారి లభించునుదా.
ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలుసా? ఏది బేబీ నెక్స్ట్ చూడు చూడు. పోకిరి సినిమాలో మహేష్ బాబుది మామ్. ఓ పోకిరిలో పోలీస్ మహేష్ ఎరగొట్టాడు కదా. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. అదిరింది డైలాగు. ఎవ్వరూ నమ్మరు. నమ్మకపోవడమేంటి వజ్రా, సూపర్ హిట్ అయింది కదా. మామ్ ఇవేవీ కాదు కానీ ఎవర్ గ్రీన్ ఒకటి చూపిస్తాను చూడు. చూడు మామ్. అవును బేబీ, ఇది నిజంగా ఎవర్ గ్రీన్ వేషమే. ఎవ్వరు వేసినా సూపర్గా సెట్ అవుతుంది. ఎస్ బేబీ, మీ డాడ్ చెప్పింది కరెక్ట్. ఈ గెటప్ వేస్తే మీ డాడీని ఎవ్వరూ గుర్తుపట్టరు. ఓ వజ్రా, ఏంటి నాకు ఈ గెటప్ వేస్తారా? నో వజ్రా, వద్దు. నువ్వు అనవసరంగా ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయొద్దు.